చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు దేవుని యొక్క ఏర్పాటును బట్టి మీ మధ్యకు రావడం జరిగింది కనుక మీరు కూడా దేవుని యొక్క సువార్తను ప్రేమతో వినాలని ప్రభునామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం సువార్తకి వెళ్ళక ముందు ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. మన మధ్యలో జాషువా పాస్టర్ గారు ప్రార్థన చేసినట్లయితే మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన మాసంలో కృపా సన్నిధి కాపుదల నుంచి మమ్మల్ని అందరూ సజీవులుగా ఉంచారు, నీకు వందనాలు. ఈ మాసంలో ప్రభా, 5వ మాసంలో నా తండ్రి, ఈ పునరుద్ధరణ దినం సాయంకాల వేళలో నజరేతు అనే ఒక గ్రామంలో, నజరేతుపురంలో ప్రభా సువార్తను ప్రకటించుటకు యునైటెడ్ క్రీస్తు బిడ్డలు సేవకులుగా ఉండి మరి టీంలో పాలుపంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా నీ కృప కలిగిన హస్తముల చేతికి అప్పగించుకుంటూ ఈ సువార్తకు ముందు నాయన అయ్యా ఇక్కడ మీరు ఉన్నారని నేను నమ్ముచున్నాను, నాకు ముందు మీరు వెళుతున్నారని నేను నమ్ముతున్నాను. సువార్తను అంతటిలో ప్రభా అయా మొదటి నుంచి చివరి వరకు మీరు అధ్యక్షులుగా ఉండి జరిగించమని, పాటలు పాడుతున్న బిడ్డలను, ప్రార్థన చేస్తున్న బిడ్డలను, వాక్యం చెప్తున్న బిడ్డలను వీరందరినీ నీ స్వాధీనంలో ఉంచుకున్నామని ప్రార్థన చేస్తూ అయా నీ కార్యములు మాత్రమే జరిగించమని, ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, ఏడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునాకే తెంచును, మహిమాన్వితుడై ప్రభు యేసు నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతినియడు, చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతినియడు, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును, శివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసును కాంచెదా, వడివడిగా ప్రభు చేరేదా, నిత్యము ఆనందమానందమే, నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు తెంచును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు తెంచును, నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, మేఘాల మీదకే తెంచును. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఈ యొక్క సాయంకాల సమయంలో యునైటెడ్ క్రిస్టియన్ యూత్గా ఈ యొక్క ఆయా గ్రామాల్లో దేవునికి సువార్తను తెలియజేస్తూ ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క ప్రాంతంలోకి దేవునికి సువార్తను తెలియచేయడానికి ప్రాంతానికి వచ్చినట్టుగా కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో బ్రదర్ వినీత్ కుమార్ గారు, యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ప్రెసిడెంట్ గారు, బ్రదర్ వినీత్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి నజరేతుపురము అనేటువంటి ప్రాంతంలో ఉన్నట్టుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం.
ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మేము ఇదే విధంగా అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాం గత సంవత్సరం కాలం నుంచి. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వాక్యము సెలవిస్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుణ్ణి వెదుకువాడెవడనూ లేడు, అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయినట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు మనం గమనించినప్పుడు ఈ యొక్క ప్రపంచంలోనే ఏ ఒక్కడు కూడా నీతిమంతుడుగా పుట్టలేదు. అయితే మన గొప్పతనం ఏంటంటే, ఎవరినైతే మనము ఆరాధిస్తున్నామో యేసుక్రీస్తు వారు మాత్రము నీతిమంతుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధంగా జీవించాడు. అయితే వాక్యం అంటుంది మరొక దగ్గర, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు అంటుంది. ఈరోజు పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఈరోజు క్రైస్తవులు కావచ్చు, మనం సువార్తకి ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చాం. ఇక్కడ చాలా మంది క్రైస్తవులు కూడా ఉండొచ్చు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అన్యులకు మాత్రమే సువార్త కాదు, ఈరోజు క్రైస్తవులకు కూడా సువార్త అవసరం. ఎందుకంటే క్రైస్తవులకి దేవుని వాక్యం తెలిసినప్పటికీ కూడా వారు లోకంలో జీవిస్తున్న వారు అనేక మంది ఉంటున్నారు. కాబట్టి వాక్యం అంటుంది, ఆజ్ఞ అతిక్రమిస్తే అదేమైపోతుంది? పాపముగా మార్చబడుతుంది. ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక ఆజ్ఞలు రాయబడ్డాయి. చాలా మంది కూడా ఈ వాక్యాన్ని చదువుతారు, వింటారు, విడిచిపెట్టేస్తారు. కానీ ఈ వాక్య ప్రకారంగా జీవించేవాడే నిజమైన క్రైస్తవుడు. అయితే గమనించండి, ఆజ్ఞ మనం అతిక్రమిస్తే మనము పాపం చేస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు చాలా మంది కూడా ఆ కోవకు చెందిన వారు ఉన్నారు. అటువంటి పాపం పోవాలి అంటే మనకు ఒక మంచి రక్షకుడు కావాలి. పాపము కడగాలన్నా ఒక మంచి పరిశుద్ధుని యొక్క రక్తం కావాలి. బైబిల్లో మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో మన పూర్వీకులు రకరకాలుగా బలు అర్పించేవాళ్ళు. పాపము పోవడానికి వారు రకరకాలుగా బలు అర్పించేవాళ్ళు. ఎడ్లను, దూడలను ఆ విధంగా బలు అర్పిస్తూ వచ్చేవాళ్ళు. అయితే ఒక రోజున గమనించినప్పుడు ఈ రక్తం వల్ల మనకు పాపం పోదు అని గ్రహించారు. ఎందుకని అంటే అది మలినమైన రక్తం. అది మలినమైన రక్తము. అది ఆ యొక్క ఏమైతే ఉందో ఆ జీవికి ఆ రక్తానికి అంత శక్తి లేదు. అందుకోసమే తండ్రి అయిన దేవుడు ఆలోచించి తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరండి ఆయన? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టుకలో ఎటువంటి పాపము లేదు కాబట్టి ఆయన రక్తము పరిశుద్ధంగా ఉంది గనుక ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడుగబడ్డాయి. ఇదే సత్యము అని మనం గ్రహించాలి. ఈ రోజున ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఆయన రక్షణ స్వీకరిస్తారో, వారి పాపాలను ఒప్పుకుంటారో వారికి రక్షణ భాగ్యం వస్తుంది. ఎప్పుడైతే వారు చనిపోతారో వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ఎవరికైతే ఈ రక్షణ భాగ్యం అనేది ఉండదో వాళ్ళు చనిపోతే పోయేది నరకానికే అనేది విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రోజు మనం గమనించినప్పుడు రెండు రకాల లోకాలు మనం చూస్తున్నాం, పరలోకము, నరకము అనేది. అయితే మనం ఈ రోజున పరలోకానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా అనేది గమనించాలి. అందుకే వాక్యం అంటుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చెను. కనుక మన పాపాలను ఆయన రక్షిస్తాడు, మన పాపాలని ఆయన క్షమిస్తాడు. అయితే మనమేం చేయాలి? మనం బ్రతిమిలాడాలి, మనం ఆయన ముందు ఒప్పుకోవాలి, అతిక్రమాలను మనం విడిచిపెట్టాలి. దాచిపెడితే నీవు ఒక పాపిగా మిగిలిపోతావు, చనిపోతే నరకానికి వెళ్తావు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఒకవేళ అన్యులైతే మరి యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు విలువను తెలుసుకోండి, ఆయన యొద్దకు రండి, ఆయన పాదాలు పట్టుకోండి, క్షమాపణ కోరుకోండి, రక్షణ భాగ్యాన్ని స్వీకరించండి. ఒకవేళ క్రైస్తవులైతే మరి దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా? నువ్వు నిజమైన క్రైస్తవుడివేనా, నిజమైన క్రైస్తవురాలువేనా? ఒక్కసారి ఆలోచించుకో. ఒకవేళ ఈ ఆజ్ఞను అతిక్రమిస్తున్నట్లయితే నీవు కూడా పాపివే అని జ్ఞాపకం పెట్టుకో. పేరుండొచ్చు నువ్వు క్రైస్తవురాలిగా, క్రైస్తవుడిగా,
అయితే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు నీవు క్రైస్తవుడివి కావు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. కనుక ఈ రోజు ఈ ప్రాంతానికి దేవుని సువార్త తేబడింది. అది ఎందు నిమిత్తమో అది నాకు తెలియదు, కానీ అది దేవునికి తెలుసు. దేవుని ఏర్పాటు ఈ రోజు ఈ ప్రాంతం మీద ఉంది కనుక ఎంతో కాలం నుంచి ఇది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఈ రోజుకి దేవుడు ఈ ప్రాంతం నిర్ణయించాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కటి వాక్య సందేశాన్ని అందించడానికి తనకు ప్రొఫెట్ వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఇక వాక్యము మన హృదయంలో ఫలించలాగున ఈ గ్రామం కొరకు మన మధ్యలో ఉన్న సలీమా సిస్టర్ ప్రార్థన చేయవలసిందిగా ప్రొఫెట్ మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మహేశ్వరాజని బంగారు పాదములకు స్తుతి స్తోత్రములనైనా ఈ సాయంకాల సమయంలో నా తండ్రి నైనా ఎక్కడ నేను పెరటం అక్కడ 2-3 కూడి స్తుతిస్తారు అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడవునైనా ఈ సాయంకాల సమయంలో నా తండ్రి నైనా ఈ ప్రాంతానికి నైనా మేము సువార్త చెప్పడానికి వచ్చేసిండగా నా తండ్రి నైనా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించమని బ్రతిమలాడుచున్నాం. నైనా వాక్యాన్ని విత్తి ఉండగా నా తండ్రి నైనా ప్రతి ఒక్క హృదయాల్లో ఫలింప చేయమని బ్రతిమలాడుచున్నాం. నా తండ్రి నైనా ఒక్కనైనా రక్షణ మారు మనసు దయచేయమని బ్రతిమలాడుచున్నాం. నా తండ్రి నేను గ్రామాన్ని మీరు దర్శించండి దేవా, రక్షణ మారు మనసు దయచేయమని బ్రతిమలాడుచున్నాం. నా తండ్రి చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క చిన్న ప్రార్థన పాసన్నిధికి చేర్చుకోమని ఏమైనా తప్పప్పుడేదో క్షమించమని ఈ నామములో ఉన్నతమైన శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.